మన యూట్యూబ్ ఛానల్ కి యాడ్సెన్స్ లో ఐడి వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలో కొత్త మెథడ్ వచ్చింది. దాని విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెథడ్ లో ఏంటంటే ఐడి వెరిఫికేషన్ ఇప్పుడే స్పాట్ లో చేసుకోవచ్చు, పిన్ వెరిఫికేషన్ కూడా స్పాట్ లో మన ఫేస్ తోనే చేసుకోవచ్చు అనమాట. అంటే ఫేస్ వీడియో రికార్డ్ చేసుకుంటది, ఫేస్ వీడియో రికార్డ్ చేసుకుని అడ్రస్ వెరిఫికేషన్, దాన్ని పిన్ వెరిఫికేషన్ కూడా అంటారు. అది ఇప్పుడు స్పాట్ లోనే అయిపోయింది అనమాట. ఇంతకు ముందు ఓల్డ్ మెథడ్ ఎట్లా అంటే ఐడి అప్లోడ్ చేయాలి, 2-3 వీక్స్ తర్వాత ఇంటికి పోస్ట్ లో వచ్చేది అనమాట పిన్. సో అది లేట్ అవుతా ఉంటది, చాలా మందికి పిన్ రావట్లేదు అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు కొత్తగా ఈ విధంగా ఆప్షన్ తీసుకొచ్చారు. సో ఎవరి యూట్యూబ్ ఛానల్ కి అయితే ఐడి వెరిఫికేషన్ చేసుకోమని వచ్చిందో వాళ్ళు ఏం చేయాలంటే ఒకసారి యాడ్సెన్స్ లోకి వెళ్ళాలి. యాడ్సెన్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే పైన రెడ్ కలర్ లో ఉంటది, రెడ్ కలర్ లో అక్కడ యాక్షన్ బటన్ ఉంటుంది రెడ్ కలర్ లో. ఇక్కడ చూసుకోండి, యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ అండ్ హోల్డ్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ టు రిలీజ్ పేమెంట్స్ అని ఉంటుంది. కింద యాక్షన్ బటన్ ఉంటుంది, ఆ యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కిందకి పేజీని స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తా ఉంటే ఇక్కడ నీడ్ అటెన్షన్ అని ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ కిందకి వెళ్తా ఉండంటే ఇక్కడ దీంట్లో చూసుకోండి, ఇక్కడ వెరిఫై నవ్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ వెరిఫై నవ్ అని చేసి బ్లూ కలర్ లో ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే యూజ్ ఐడి మెయిల్ పిన్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనం ఐడి సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసిన తర్వాత మన ఫేస్ యొక్క ఫేస్ క్యాప్చర్ చేసిద్ది. ఫేస్ క్యాప్చర్ అయిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్ స్పాట్ లోనే అయిపోతాయి. సెకండ్ ఉంది కదా యూజ్ ఐడి మెయిల్ పిన్ వెరిఫికేషన్ అని, అదేంటంటే ఐడి వెరిఫికేషన్ ఇప్పుడు అయిపోయింది, మనం అక్కడ అడ్రస్ ఇస్తాం కదా, అడ్రస్ కి పోస్ట్ లో పిన్ వస్తుంది. ఈ రెండు ఎవరికి యూజ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఛానల్ ఓనర్ నేనే, ఇప్పుడు ఛానల్ ఓనర్ నేనే, నాకు ఒరిజినల్ ఐడి ఉంది, నా దగ్గర పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఏదన్నా ఉందనుకోండి, నేనేం చేసుకోవాలి? వెరిఫై నవ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఛానల్ ఓనర్ మీరే, కానీ మీ దగ్గర ఏ ఐడి లేదు, మీ వేరే వాళ్ళకి పెడతా అనుకున్నప్పుడు ఏం చేసుకోవాలంటే యూజ్ ఐడి మెయిల్ పిన్ వెరిఫికేషన్ అనేది పెట్టాలి. ఇప్పుడు దీంట్లో ఐడి మీది పెట్టి ఫేస్ వేరే వాళ్ళది పెడదంటే అవదు. ఇప్పుడు వెరిఫై నవ్ అని ఉంది కదా, దీని వల్ల యూజ్ ఏంటంటే ఐడి వెరిఫికేషన్ ఇప్పుడే చేసుకోవచ్చు, పిన్ వెరిఫికేషన్ కూడా ఇప్పుడే చేసుకోవచ్చు. యూజ్ మెయిల్ ఐడి అనేది మనం ఇప్పుడు ఐడి వెరిఫికేషన్ ఇప్పుడు అయింది, అడ్రస్ పెట్టిన దానికి పిన్ అనేది తర్వాత వస్తుంది. నేను ఏంటంటే ఫస్ట్ ఇదే చేసుకుంటున్నాను. సో వెరిఫై నవ్ అనే దాని మీద క్లిక్ చేద్దాము. వెరిఫై నవ్ అనే దాని మీద క్లిక్ చేస్తే రీడైరెక్ట్ యూ టు పర్సన్ అని ఉంటుంది. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇది టైం పట్టిద్ది అనమాట లోడ్ అవడానికి. వన్స్ లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ లోకి వెళ్తాము. ఇక్కడ దీంట్లో ఈ విధంగా వస్తే కిందకి స్వైప్ చేయండి. డూ యూ స్విచ్ ఫ్రమ్ అనదర్ డివైస్ అని ఉంటే పైన మనకి చిన్న లైన్ ఉంటుంది వైట్ కలర్ లో, దాని మీద క్లిక్ చేసి కిందకి స్వైప్ చేయండి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయదు, కిందకి స్వైప్ చేయండి. కిందకి స్వైప్ చేసిన తర్వాత వాట్ కంట్రీ ఈజ్ యువర్ గవర్నమెంట్ ఐడి అని ఉంటుంది. ఇక్కడ ఇండియా పెట్టేసి సెలెక్ట్ కొట్టేసేయాలి. సెలెక్ట్ కొట్టేసిన తర్వాత మీ దగ్గర పాన్ కార్డు ఉంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉంటే సరే అది ఇవ్వాలన్నమాట. నేనేంటి, నా దగ్గర పాన్ కార్డు ఉంది కాబట్టి పాన్ కార్డు ఇస్తున్నాను. ఒరిజినల్ గుర్తుపెట్టుకోండి, మీరు జిరాక్స్ షాపుల దగ్గరికి వెళ్ళి తీసింది కాదు. ఒరిజినల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఫోటో క్యాప్చర్ చేయాలి. ఇక్కడ ఫోటో సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి కెమెరా ఓపెన్ అయిపోయింది. మీ పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ ని క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాక్ సైడ్ కూడా క్యాప్చర్ చేయాలి. పాన్ కార్డ్ మీద నేమ్ ఎలాగుంటే సేమ్ అలాంటి నేమ్ నే ఇక్కడ ఇవ్వాలన్నమాట. చూసుకోండి, ఈ విధంగా మనకు పర్మిషన్స్ ఇవ్వాలి. కెమెరాకి సంబంధించిన పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ ఫోటో తీసుకుందాం. ఎడ్జ్లు కనపడాలి, గుర్తుపెట్టుకోండి, ఎడ్జ్లు కరెక్ట్ గా ఉండాలి. ఎడ్జ్లు రాకుండా పాన్ కార్డు ఇట్లా పెట్టేసి క్యాప్చర్ బటన్ కొడదంటే అవ్వదు, ఎడ్జ్లు కనపడాలన్నమాట. మీరు ఎక్కడ ఏదో ఒక ప్లేస్ లో పాన్ కార్డు పెట్టి కెమెరా దాని దగ్గర తీసుకెళ్లి ఎడ్జ్లు కనపడేలాగా ఉంటే అదే క్యాప్చర్ చేసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్ గా పెట్టాలన్నమాట. చూడండి, ఎడ్జ్లన్నీ కరెక్ట్ గా తీసుకున్న తర్వాత ఇక్కడ చెప్తా ఉంటది కొంచెం మూవ్ చేయండి పాన్ కార్డ్ నట్టి కెమెరా అని చెప్పేసి. సో చేయాలి. చేసిన తర్వాత ఆటోమేటిక్ గా అదే అప్డేటింగ్ అయిపోయింది అనమాట. అప్డేటింగ్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ ఐడి అని పెడిద్ది. సో ప్రాసెస్ అయిపోయింది. పాన్ కార్డ్ ఐడీలకి అయితే ఫ్రంట్ సైడ్ తీసుకుంటుంది, వేరే ఐడీలకి అయితే బ్యాక్ సైడ్ కూడా తీసుకుంటుంది. సో 2 సైడ్స్ అడిగితే 2 సైడ్స్ ఇవ్వండి, 1 సైడ్ అడిగితే 1 సైడ్ ఇవ్వండి. ఇక్కడ జస్ట్ ద బేసిక్స్ అని ఉంటుంది. దీంట్లో మీ పేరు పాన్ కార్డ్ మీద ఎట్లా ఉందో అట్లా పేరు రాయాలి, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా అడ్రస్ కూడా ఇవ్వాలన్నమాట. అడ్రస్ కరెక్ట్ గా స్టార్ట్ టైపింగ్ టు ఆటో కంప్లీట్ అడ్రస్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీ అడ్రస్ వస్తుంది. అది ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే లేదు అనుకుంటే కొత్త అడ్రస్ పెట్టుకోవాలంటే ఎడిట్ అడ్రస్ మాన్యువల్లీ అని ఉంటుంది. అక్కడ నుంచి మీ విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, నియర్ బై లొకేషన్ అన్ని ఇచ్చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి.
అడ్రస్ కూడా కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట. అడ్రస్ కూడా కరెక్ట్ గా ఇచ్చిన తర్వాత ఏం చేసుకోవాలంటే కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకుంటే లెట్స్ మేక్ ష్యూర్ యు అని ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ మీరేనా కాదా అని అడిగిద్ది అనమాట. సో గెట్ స్టార్టెడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అయిపోయింది. వాళ్ళు చెప్తారు ఫేస్ ఇట్లా తిప్పాలి, ఇట్లా అనాలి, ఇట్లా అనాలి అండ్ డైరెక్షన్ చెప్తా ఉంటారు. మీ ఫేస్ అనేది మిడిల్ లో పెట్టి వాళ్ళు చెప్పినట్లు ఇట్లా 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 పైకి కిందకి తిప్పండి. తిప్పిన తర్వాత ఫేస్ ఐడి కూడా వెరిఫై అయిపోయింది. అయిపోయిన తర్వాత స్పాట్ లోనే మీకు ఐడి వెరిఫికేషన్ అయిపోయింది, పిన్ వెరిఫికేషన్ అయిపోయింది. సో ఇక మీ పిన్ అయితే ఇంటికి రాదనమాట. ఈ విధంగా సింపుల్ గా ఐడి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే సరే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఫేస్ కి ఎలాంటి మాస్క్ ఉండకూడదు, స్పెట్స్ ఉండకూడదు, కళ్ళు కరెక్ట్ గా కనపడాలి, ఫేస్ కనపడాలి. నేను ఎట్లా మీకు క్లియర్ కనపడుతున్నాను అలా కనపడాలి. షర్ట్ కానీ మీకు డ్రెస్ అయినా సరే కరెక్ట్ గా పొజిషన్ లో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీకు ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్ స్పాట్ లో అయిపోయింది. గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు ఐడి అనేది వేరే వాళ్ళది ఇచ్చి ఫేస్ మీద ఇస్తా అంటే అవ్వదు. ఐడి ఎవరిదైతే ఇచ్చారో ఫేస్ కూడా వాళ్ళదే ఉండాలి. అలాంటి టైంలో మాత్రమే ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్ ఒకే టైంలో అవుతుంది. థ్యాంక్ యూ.